రాత్రికాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిపోయినటువంటి ఉదయకాలము నుంచి ఈ రాత్రి వరకు మీ రక్షణ మాకు చూపించినందుకు, మీ సహాయం మాకు దయచేసినందుకు, మీ కంచె కాపుదలను దయచేసి మమ్మల్ని ఈ రాత్రి అందు సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ప్రయాణమును, ప్రతి పనిని, ప్రతి పరిస్థితిని కూడా ఆశీర్వదించి మమ్మల్ని ప్రతి విషయంలో తండ్రి ప్రోత్సహించినందుకు స్తోత్రాలు. అయా ప్రభువా, ఈ రోజున మాకే కొదువ లేకుండా పోషించినందుకు కృతజ్ఞతలు. ప్రభువా, కుటుంబంతో కలిసి మేమందరము కూడా మరొక మారు ఈ రాత్రి అందు ఈ ప్రార్థనలో ఏకీభవించుకునే ధన్యత దయచేసినందుకు కూడా స్తుతులయా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు అని కీర్తనల గ్రంథము 119వ కీర్తన 21వ వచనం ద్వారా నాయన మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, గర్వముతో పాపము చేస్తూ వెర్రవీగుతున్న ప్రతి ఒక్కరిని నీవు గద్దిస్తావని, ఎవరైతే వారికున్న ధనాన్ని బట్టి, వారికున్న జ్ఞానాన్ని బట్టి, వారికున్న సామర్థ్యమును బట్టి, వారికున్న శారీరక సౌష్ఠవమును బట్టి మీ బిడ్డలైన వారిని తండ్రి హింసిస్తూ, దూషిస్తూ, బాధ పెడుతూ ఉన్నారు నాయనా. నీవు వారిని ఉపేక్షించే దేవుడవు కాదయ్యా, నీవు వారిని వదిలిపెట్టే దేవుడవు కాదు నాయనా. వారిని గద్దిస్తావు, వారికున్న గర్వమును దించివేస్తావు అయా. అందును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి ఎవరైతే నాయన మరే ఇతరుల గర్వము చేత అణిచివేయబడుతున్నారో వారందరికీ తండ్రి యొక్క వాక్యాన్ని స్థిరపరచండి నాయన. ఎస్ లార్డ్, ఎంతో మంది బిడ్డలు విశ్వాసంతో ప్రార్థనలో ప్రభువాని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి. ఏ కార్యములో వారు సఫలత చూడాలని అనుకుంటున్నారో ఆ కార్యాలన్నీ సఫలపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అనారోగ్యము, వ్యాధి బాధలు, కృంగుదలలు, బలహీనతలు అన్నిటిని బట్టి అడుగుతున్నాము. ఏ రోగము, ఏ బలహీనత బిడ్డలు కలిగి ఉన్నప్పటికీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణమైన స్వస్థతతో ప్రతి బిడ్డను నింపండి. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చేతబడి శక్తులన్నిటి నుంచి కూడా యేసు నామమున విడుదల వచ్చునుగాక. అదే విధముగా ఎవరైతే తండ్రి డిప్రెషన్ అనే బార్లో పడ్డారో డిప్రెషన్లో నుంచి విడిపించండి అయా. ఎవరైతే ఓటమిని సహించలేకపోతున్నారో అటువంటి హృదయాన్ని దయచేయండి తండ్రి అయా. ఎవరైతే నాయన అప్పులు కలిగి ఉన్నారో ప్రతి అప్పును మీకు అప్పచెప్తున్నాము. అప్పులను తండ్రి లాభాలుగా మార్చండి. చేస్తున్న పనులలో దీవెనలు దయచేయండి ప్రభువా. అదే విధంగా ఎవరైతే వారికి ఉన్న తండ్రి ఉద్యోగ వ్యాపార పరిచర్యలను గురించి మొరబెడుతున్నారో అన్ని విషయాల్లోనూ దీవించండి అయా. ఆయా దేశాలకు వెళ్తున్నారు, మీ సహాయం దయచేయండి. ప్రయాణాల్లో, పనుల్లో మీరు తోడై ఉండండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్ ప్రాసెస్లో కూడా సహాయం దయచేయండి. ఎవరు మోసం చేయకుండా, మోసపరచకుండా మీరే బిడ్డలను తండ్రి నడిపించమని తండ్రి, గర్భఫలం లేని వారందరికీ తండ్రి గర్భఫలం దయచేయండి. మూసుకుపోయిన ప్రతి గర్భము కూడా యేసు నామములో తెరవబడును గాక. బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి. గర్భిణీలుగా ఉన్నారు, వారికి మీరు తోడై ఉండండి, రక్షణ దయచేయండి. మంచి ఆహారం వారికి దయచేయండి ప్రభువా. అదే విధముగా అయా, కోర్టు కేసులని, ల్యాండ్ సమస్యలను ఎవరైతే చింతిస్తున్నారో ఆ కేసుల నుంచి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము అయా. కుటుంబంలో సమాధానం లేని, ప్రశాంతత లేని, గొడవలతో నిండుకొని పోయిన ప్రతి కుటుంబాన్ని కూడా మీకే అప్పచెప్తున్నాము. సమాధానం దయచేయండి. ఒకరినొకరు ప్రేమిస్తూ, గౌరవించుకుంటూ, అర్థం చేసుకుంటూ మీరు కట్టిన కుటుంబం ఉండబడే కృప చూపించండి నాయనా. మారు మనసు లేని వారందరిని బట్టి అడుగుతున్నాం, మారు మనసు బిడ్డలకు దయచేయండి. వారికున్న అడిక్షన్స్ నుంచి, వారికున్న చెడు స్నేహాలు, చెడు అలవాట్ల నుంచి
ప్రతి బిడ్డను కూడా విడిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. వృద్ధులకు, చిన్న బిడ్డలకు, యవన బిడ్డలందరికీ కూడా మీరు తోడై ఉండండి. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. మీ రక్షణలో ప్రతి ఒక్కరిని కాపాడి ఈ రాత్రంతను భద్రపరచమని, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్, చెకప్స్ అన్నీ కూడా తండ్రి బిడ్డలకు ఆయా సమయాలకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము. అయా, మా భారతదేశాన్ని దీవించండి, సమాధానంతో నింపండి. రాజకీయ నాయకులను, అధికారులను, ప్రజలను, బార్డర్స్లో ఉన్న సైనికులను అందరినీ కూడా మీ రక్షణలో కాపాడుకోమని నాయనా, ఈ రాత్రిన ప్రభువా మరి అలసిపోయి ఉన్నాం, సేద తీరబోతున్నాం. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరచండి. దొంగలు, శత్రువులు, అపవాది, దురాత్మ క్రియలు, నిద్రలేమి పీడకల సమస్యలు ఎవరిని బాధించకుండా ప్రతి ఒక్కరికి సుఖవంతమైన నిద్రను మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్.